జాండీస్ అసలు ఈ జాండీస్ ఎందుకు వస్తుంది, ఏ సీజన్లో వస్తుంది, దీనికి ఒకవేళ వస్తే చికిత్స ఏ విధంగా ఉంటుంది? ఓకే సార్. సో మన పల్లెల్లో చూసుకుంటే పచ్చ కామెళ్ళు తెల్ల కామెళ్ళు అని 2 టైప్స్ ఉంటుంటాయి సార్. యాక్చువల్లీ తెల్ల కామెళ్ళు అంటే అనిమియా, అది దీనికి సంబంధం లేదు, కానీ జనాలు అటు పిలుస్తుంటారు. ఇంకా మనం మాట్లాడుకునేది అయితే పచ్చ కామెళ్ళ గురించి జాండీస్. జాండీస్ మనకి మెయిన్ జాండీస్ అనేది ఫస్ట్ మనకి లివర్ ఏమైనా డ్యామేజ్ అయిందో అనిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించిన పిగ్మెంట్స్ అవన్నీ లివర్లో ప్రొడక్షన్ ఉంటుంది. అది ఇంకొక మనకు సెకండరీ కాజెస్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలనుకుంటే మనకు బ్లడ్ సెల్స్ ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే ఆర్బీసీ సెల్స్ ఉంటాయి, బ్లడ్ మన రక్త కణాలు, అవి డ్యామేజ్ అయిపోయినప్పుడు దాంట్లో నుంచి కూడా జాండీస్ అనే పిగ్మెంట్ రిలీజ్ అవుతుంది. దానివల్ల కూడా జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇలా కారణాలు అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిన్గా ఏమైనా అనిమియా ఉందా పేషెంట్కి, అంటే రక్తం తక్కువ ఉన్నప్పుడు జాండీస్ ఉందనుకోండి, అది మోస్ట్ కాజ్ రక్త కణాల ప్రాబ్లం వల్ల ఉండొచ్చు. అలా కాకుండా కొన్ని డ్రగ్స్ వల్ల కూడా వస్తుంది, అంటే వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకేమైనా మ్యాలిగ్నెన్సీ కండిషన్లో జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా కాకుండా మోస్ట్ కామన్ మనం అనుకున్నప్పుడు ఈ హెపటైటిస్ అనేది ఉంటుంది, లివర్ సంబంధించినది. హెపటైటిస్ ఏ అని, బి అని, ఈ మెయిన్గా మనకి అన్పొల్యూటెడ్ అంటే అన్హైజీనిక్ డైట్ వల్ల కానీ, వాటర్ వల్ల కానీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల కానీ ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ జాండీస్ వచ్చినప్పుడు మనకు మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. అంటే ప్రీ హెపాటిక్ అంటే లివర్కి సంబంధం లేదు, మిగతా కారణాల వల్ల, అది మేబీ ఎనీ కాజ్. లేకుంటే హెపాటిక్ అంటే లివర్కి సంబంధించి ప్రాబ్లం రావడం వల్ల జాండీస్ రావడము. నెక్స్ట్ పోస్ట్ హెపాటిక్ అంటే లివర్ నెక్స్ట్ మనకు డౌట్స్ ఉంటాయి, గాల్ స్టోన్స్ అని కానీ, ప్యాంక్రాటిక్ స్టోన్స్ కానీ, ఈ స్టోన్స్ వల్ల వచ్చే వల్ల జాండీస్ వస్తుంది. సో అది మనకి దేని వల్ల వచ్చిందో కనుక్కున్న తర్వాత అది సర్జికల్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది దాని మీద ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో కన్ఫర్మ్గా జాండీస్ వస్తే తగ్గదు అనేది ఏమి ఉండదు, మనకి అది కాజ్ ఏంటో తెలుసుకున్నప్పుడు మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. సో జాండీస్ వస్తే ఎన్ని రోజులు తగ్గేటువంటి అవకాశం ఉంది సార్? అది డిపెండ్స్ ఆన్ కాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. కొన్ని జాండీస్లో హెపటైటిస్ వాటానికి కొన్ని వీక్స్లో తగ్గిపోతుంది, లేదా ఏమైనా అబ్స్ట్రక్షన్ వల్ల కాజ్ వచ్చింది సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయగానే తగ్గిపోతుంది. డైట్ హ్యాబిట్స్ వల్ల యాక్చువల్లీ చాలా కేసు మేము చూస్తుంటాం జాండీస్ వచ్చి హెపటైటిస్, లేకుంటే ఇప్పుడు మలేరియా ఉంది, జ్వరం వచ్చినప్పుడు వాళ్ళలో కూడా జాండీస్ వస్తుంది, ఒక 1 వీక్లో తగ్గిపోతాయి. లైక్ మ్యాలిగ్నెన్సీ కేసు అయితే కొంచెం టైం పడుతుంది.